ఇక్కడ దాదాపుగా టైం 6:40 అవుతుంది. చాలా వరకు చలి ఉన్నదనుకు కొందరు వెళ్ళట్లేదు బయటికి అని చెప్పుకోవచ్చు. కొందరు అలానే వస్తున్నారు, చలిని లెక్క చేయట్లేదు. ఇక్కడ చూస్తే రాజన్న ఇక్కడ రెగ్యులర్గా వచ్చి మాట్లాడతాడు యథావిధిగా. రాజన్న పని రాస్తున్న తర్వాత అలా వాకింగ్కి నీది అయిపోయిందన్నా, నేను మాట్లాడాలి ఇప్పుడు. అట్లా వాకింగ్కి పోయి వస్తాడు, అలా తిరిగి గాంధీ చౌక్ వెళ్తాడు, గద్వాల్ జాతరకి వెళ్తాడు, జాతరలకు వెళ్తాడు. ఇడ నా షాప్ అని చెప్పుకోవచ్చు. ఈడ కూర్చొని మాట్లాడతాం, ఆడ అవతల సైడ్ కూర్చొని నేను మాట్లాడతా, యువతల సైడ్ రాజన్న మాట్లాడతాడు. మొత్తానికి మార్నింగ్ ఇలా ఉంటుంది ఇక్కడ. చాలా వరకు ఈరోజు పొలానికి వెళ్ళాలి కానీ పొలానికి వెళ్ళలేదు, చలి ఎక్కువగా ఉంది, పొలానికి ఏం పోతాం అని చెప్పాడు డాడీ. మా డాడీ పొలానికి వెళ్తా అని చెప్పాడు. నువ్వు వద్దురా చలి పెడుతుంది, ఇద్దరం పోతే ఏడ వర్క్ అనేది ఇక్కడ ఉంటుంది బిజినెస్ అని చెప్పడం జరిగింది. నాకు తెలుసు నా పని ఏంది, వీడియోలు తీయడం. ఇక్కడ వీడియోలు తీయనిక మామూలు విషయం కాదు, ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో తెలియదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ చూస్తే చాలామంది స్వెటర్లు వేసుకొని పోతున్నారు, ఇక్కడ పిల్లలు అయితే గ్రౌండ్కి వెళ్తున్నారు. ఇక్కడ పోటీ ఉన్న ప్రపంచం అని చెప్పుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ రాజకీయం చేసేటోళ్ళు ఇక్కడ మన కవిత గారు మరియు రంజిత్ గారు ఇక్కడ వాళ్ళు బ్యానర్లు వేయడం జరిగింది. జాగృతి అనే పార్టీ పెట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారు ఏమని మాట్లాడారంటే ఇక్కడ కవిత గారు ఉండి ఇక్కడ చాలా వరకు అభివృద్ధి చేయాలి, సరిగా అభివృద్ధి చేయలేదు అని మాట్లాడారు. ఇక్కడ బీచుపల్లి స్వామి టెంపుల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు ఇక్కడ ఇంకా అభివృద్ధి చేయలేదు, అర్రమ్మ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం గద్వాల్ని రూల్ చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇవి వదిలిపెడితే ఇది న్యూస్ కవిత గారు రావడం జరిగింది. చాలా వరకు పెద్ద పెద్ద బ్యానర్లు వేయించారు. రంజిత్ గారు కూడా దీనికి ఏమో సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడైతే మార్నింగ్ పేపర్లు, పాలు ఇవి నడుస్తున్నాయి. చాలా మంది వాకింగ్కు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇట ఎక్కడ కట్ చేయకుండా వీడియో అనేది మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇక్కడ రాజన్న మాత్రం అరుస్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోకుండా ఇడ ఏమీ ఒకప్పుడు ఈయనే మాట్లాడేతోళ్ళం, వీడియో తీసేతోళ్ళం, గట్టిగా అరిచేతోళ్ళం. ఒకప్పుడు మార్నింగ్ రాకుండా ఎలా స్టార్ట్ అయింది వీడియోలు. చిన్న ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ పెరిగాను. అలా వీడియోలో ఇలా ఫోను వస్తుందని నాకు తెలియదు, ఫోను వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతా అని తెలియదు. ఏదో చదివాను. ఆ ల్యాప్టాప్ అనేది కొనుక్కోలేదు. ల్యాప్టాప్ పక్క కొనుక్కోవాలి బీటెక్ చదివిన వాళ్ళు, కానీ నేను ల్యాప్టాపే కొనుక్కోలేదు. అలా ల్యాప్టాప్ కొనుక్కోకుండా ఇలా ఫోన్ పట్టుకున్నాం వల్ల వీడియోలు అనేది తీసా. ఇలా వీడియోలు తీయడం వల్ల కొంచెం చాలా మంది పిల్లలు అయితే గుర్తుపడుతున్నారు, పెద్దోళ్ళు ఏమి గుర్తుపడలేరు అని. ఇక్కడ ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు అనేతోళ్ళు పని చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మార్నింగ్ వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చి పని చేస్తారు, వాళ్ళకు ఒక మంచి జీతం కూడా లభిస్తుంది. ఇక్కడ కూర్చొని ఏదో అడ్డదారులు దొక్కే కన్నా ఇలాంటి పనులు చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే నా పని వీడియోలు తీయడం. ఇక్కడ రాజన్న మాట్లాడతాడు, రాజన్న మాటలకు ఎదురు తిరుగుతాడు. రాజన్న నువ్వు ఏం మాట్లాడుతావు అసలు అర్థం కాదు. మీకు బుద్ధి లేదన్నా, మీ గద్వాలకి హైదరాబాద్కి సిగ్గులేని నీకు అన్న సిగ్గులేదు. ఇక్కడ చూడండి పిల్లలు పేపర్లు వేస్తున్నారు, మామూలు విషయం కాదు. ఇక్కడ చాలా చక్కగా చూడండి రేవంత్ రెడ్డి గారి ఫోటో వస్తుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఫోటో వస్తుంది. ఇక్కడ చూద్దాం వెలుగు అని ఉంది, ఇలా చూద్దాం. ఇలా పేపర్ చూపించకూడదు అనుకుంటా కాబట్టి చూపిస్తలేను, ఏమనుకోదండి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి యూట్యూబ్లో కొద్దిగా వేరే వాళ్ళది చూపించడానికి వీల్లేదు. వేరే వాళ్ళ పాటలు పెట్టిన ఇబ్బంది మనకు. వాళ్ళకి నా ఆస్తి నాది అన్నట్టుగా వాళ్ళు ఒక స్ట్రైక్ వేస్తారు. ఆ స్ట్రైక్ వేస్తే పైసలు వాళ్ళకు పోతాయి. ఇలా అవన్నీ వదిలిపెడితే ఇలా యూట్యూబ్ వీడియోస్ చాలా మంది పిల్లలు చేయొచ్చు. ఫ్యూచర్లో యూట్యూబ్ వీడియోస్ వాళ్ళు కూడా దూరం వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ నాది యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా వరకు వ్యూస్ రాకపోయినా నేను పర్వాలేదని యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. అలానే కొన్ని తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏం పర్వాలేదు, పని చేసుకుంటా పోతున్నా.
ఏదో ఒక రోజు వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. రేపు ఫ్యూచర్లో ఎతికి 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 ఎత్తే నా వీడియో చూస్తాడు అని నేను అనుకుంటున్నా.